సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. నంబర్స్ చాప్టర్ 14 వర్సెస్ 24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. దేవుని బిడ్డలారా, ఈరోజు కాలేబు జీవితం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు. కాలేబు జీవితాన్ని మన ఎదుట ఉంచి మన జీవితంలో కూడా దేవుని యొక్క సందేశాన్ని మనం ఈరోజు వినబోతున్నాం. ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే స్క్రీన్ పైన మీకు కనబడుతుంది. శ్రేష్టమైన దీవెనలు ఎవరు పొందగలరు? హూ కెన్ రిసీవ్ ద రేరెస్ట్ ఆర్ రిచెస్ట్ బ్లెస్సింగ్? శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎవరి సొంతం కాగలవు? ఎవరు వారి జీవితాల్లో అనుభవించగలరు? దేవుని బిడ్డలారా, దీవించబడాలి అనే కోరిక ఎవరికి ఉండదండి? ఎవరైనా శాపాలు కావాలని కోరుకుంటారా? ఎవరైనా నష్టాన్ని కావాలని కోరుకుంటారా? ఎవరైనా నేను ఎప్పటికీ కష్టములో ఉండాలి, ప్రజలు నన్ను చూసి చీ అనాలి అనిపించుకునే జీవితం ఎవరికైనా ఉంటుంది? ఎవరికి ఉండదు. ఎవ్రీబడి వాంట్స్ టు బి బ్లెస్డ్. ప్రతి ఒక్కరు దీవించబడాలని కోరుతారు. మరి అందులో కూడా శ్రేష్టమైన దీవెనలు కావాలి అంటే ఎవరికి సాధ్యమవుతుంది? ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం మన పరిస్థితులను బట్టి మనకు శ్రేష్టమైన దీవెనలు ఉండవు, మన యొక్క బ్యాక్గ్రౌండ్ను బట్టి మనకు శ్రేష్టమైన దీవెనలు ఉండవు, లేకపోతే మన జీవితంలో మనం వెళ్తున్నటువంటి సమస్యల మార్గాన్ని బట్టి నా జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉండవు. కాబట్టి వీ విల్ కమ్ టు కన్క్లూజన్, నా జీవితంలో ఇక శ్రేష్టమైన ఆశీర్వాదాలే లేవు, ఇంక మళ్ళీ శ్రేష్టం ఏంటి అనేటువంటి తలంపు మనం కలిగి ఉంటాం. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ అ బ్లెస్సింగ్. అది కూడా ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతున్నాడు? శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సంఖ్యాకాండాన్ని మనం గమనిస్తే మొట్టమొదటిగా సంఖ్యాకాండం గురించి కొన్ని మాటలు మీకు నేను చెప్పిన తర్వాత ఆ తర్వాత సందేశంలోనికి వెళ్తాను. అసలు ప్రతి పుస్తకానికి ఒక ఉద్దేశంతో పేరు ఉంటుంది కదా. అపోస్తలుల కార్యాలు, అపోస్తలుల ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు. కొరింథీలకు రాసిన పత్రిక, కొరింథీలో ఉన్న సంఘానికి దేవుడు రాసినటువంటి ఉత్తరం, లేదా ప్రభు రాయించినటువంటి ఉత్తరం. కానీ ఇక్కడ చూస్తే సంఖ్యాకాండం అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నంబర్స్ ఇంగ్లీష్లో, సంఖ్యాకాండం. అసలు ఏంటి? సంఖ్యకు సంబంధించినటువంటి గ్రంథం అంటే ఎందుకు ఆ పేరు పెట్టబడిందంటే బైబిల్లో ఎక్కడ కూడా 2 సార్లు జనాభా సంఖ్య రాయబడినటువంటి పుస్తకం కనపడదు. ఒక్క సంఖ్యాకాండంలోనే కనపడుతుంది. జనాభా లెక్కలు రాయవలసినటువంటిది మొదటి అధ్యాయంలో, 26వ అధ్యాయంలో, 2 అధ్యాయాల్లో వి కమ్ అక్రాస్ ద సెన్సస్. వాస్తవానికి ఇంగ్లీష్ తర్జుమాలోనికి వచ్చిన తర్వాత దే నేమ్డ్ ఇట్ యాజ్ ఎ నంబర్స్. కానీ ఒరిజినల్ కాంటెక్స్ట్ లో చూస్తే, ఒరిజినల్ ట్రాన్స్లేషన్ చూస్తే ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ద నేమ్ యాజ్ ఎ నంబర్స్. సంఖ్యాకాండం అని లేదు. కానీ అందులో ఎక్కువగా సంఖ్యా వివరణలు మనం గమనిస్తాయి, లేదా ఒక వంశం యొక్క నంబర్స్ మనం కనబడుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై దే నేమ్డ్ ఇట్ యాజ్ ఎ నంబర్స్, బుక్ ఆఫ్ నంబర్స్, సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండము ఎక్కడ వ్రాయబడింది అంటే అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీలు ఉండగా అక్కడ వ్రాయబడిందండి. 11 రోజులు ప్రయాణం చేస్తే వాళ్ళు కనానుకి వెళ్ళిపోతారు. ఐగుప్తులో నుంచి 11వ రోజు వాళ్ళు కనానులో ఉంటారు. కానీ దేవుడు వాళ్ళు ఏం చేశాడు తెలుసా? 40 సంవత్సరాలు ఆ దేశానికి తీసుకుని వెళ్ళాడు. షార్టెస్ట్ పాత్ ఉంది, 11 రోజుల్లో కనానుకి వెళ్ళిపోతారు. కనాను దేశానికి, ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్ళిపోతారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? దేవుడు 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. అంటే దేవుడు ఏమైనా నాకు అనిపిస్తుంది, ట్రావెల్ దేవునికి ఏమైనా ఇష్టమా? ప్రయాణం చేయడం అంటే దేవునికి ఏమైనా ఇష్టమా? ఎందుకు 40 సంవత్సరాలు నడిపించాడు? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద జర్నీ. వాళ్ళ జీవితంలో వాళ్ళు అవిధేయతలో జీవించేటువంటి వాళ్ళు విధేయత నేర్పించడానికి దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు, ఇట్స్ నాట్ ఏ పనిష్మెంట్ జర్నీ, ఇట్స్ ఏ ట్రైనింగ్ జర్నీ. వాళ్ళకి అనేకమైన విషయాలు నేర్పిస్తూ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. అసలు ఐగుప్తు అనేటువంటి ఒక బానిసత్వంలో నుంచి కనాను అనేటువంటి ప్రాంతానికి దేవుడు తీసుకుని వెళ్ళడంలో ఉద్దేశం ఏంటంటే ఒకటి, వాళ్ళు కనాను అనేటువంటి ఆశీర్వాదకరమైన స్థలంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆశీర్వాదకరమైన స్థలం ఐగుప్తు. ఈజిప్టు అనేటువంటిది ఏంటంటే, ఈజిప్ట్ అనేటువంటిది అది ఖచ్చితంగా ఒక బానిసత్వం. ఈ బానిసత్వంలో ఉన్నటువంటి వీరిని దేవుడు ఆశీర్వాదాలు ఉండే స్థలానికి, బైబిల్లో రాయబడింది పాలు తేనెలు ప్రవహించు దేశం, ఆ దేశానికి దేవుడు తీసుకుపోవాలని ఆశపడ్డాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ కనాను దేశానికి దేవుడు తీసుకుని
రావడానికే, తీసుకొని వెళ్ళడానికే మోషేని ఏర్పరచుకున్నాడు. ఐగుప్తులో అద్భుతాలు చేశాడు, వారిని తీసుకొని వచ్చాడు. విచిత్రం ఏంటి తెలుసా? కనానులో ఎంతమంది వెళ్ళారు? లక్షల మంది బయలుదేరారు. కానీ కాలేబు, యెహోషువలు మాత్రమే కనానులోనికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాల కోసం అందరూ ఎదురు చూస్తారు. బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ ఓన్లీ ఫ్యూ పీపుల్. అందులో ఈరోజు కాలేబుని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్లో మనం గమనిస్తే ఇంతవరకు చదువుకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. దేవుడు అంటున్నాడు, నేను కాలేబును ప్రవేశపెడతాను. మిగిలిన లక్షల మందిని ఎందుకు దేవుడు వదిలేశాడు? దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం కోరుకుంటాం, దేవా నన్ను దీవించు, దేవా నా బిడ్డను ఆశీర్వదించు, దేవా నా కుటుంబంలో మేలు చేయి, ఐఎమ్ సఫరింగ్ లాట్ ప్లీజ్ హెల్ప్ మీ అని దేవుని అడుగుతాం. కానీ ఎవరి జీవితంలో దేవుడు చేస్తాడు? ఎవరి జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎవరి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు అంటే నాట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో కాదు. ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే కాలేబును దేవుడు అంటారు, నేను ప్రవేశపెడతా, కాలేబు నేను తీసుకొని వెళ్తా. ప్రభు, లక్షల మందిని తీసుకొని వచ్చావు కదా, దానికోసమే కదా. దేవుడు అంటాడు, వాళ్ళ లైఫ్ నాకు నచ్చలేదు. జీవితంలో గుర్తుంచుకోండి, దేవుడు నిన్ను దీవించాలి అంటే దేవుడు చూసేది ఒకటి, దేవుని దగ్గర నీ సాక్ష్యం ఏంటిది? వాట్ ఈస్ ద టెస్టిమనీ యు ఆర్ హ్యావింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్? దేవుని దృష్టిలో నువ్వు పొందిన సాక్ష్యం ఏంటిది? మనల్ని గురించి సాక్ష్యం చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారండి. వేదిక మీదకి వచ్చేటప్పుడు గొప్ప దైవ సేవకుడు వస్తున్నాడు అని సాక్ష్యం చెప్తారు కదా, లేదా కోర్టులో మనల్ని గురించి సాక్ష్యం చెప్తారు. అధికారులు చెప్తారు, ఇతనికి మంచి ఏమనాలి ఎంప్లాయీ అండి, మంచి అవార్డు రావాలి. మనల్ని గురించి సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఉంటారు. లోకంలో కుప్ప తెప్పలుగా సాక్ష్యం ఉంటుంది. 10th క్లాస్ కంప్లీట్ అయిందా, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందా, కాండక్ట్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ కాండక్ట్ సర్టిఫికేట్ ఏముంటుంది? ఈస్ క్యారెక్టర్ ఈజ్ ఎ సాటిస్ఫాక్టరీ. మన యొక్క కాండక్ట్ను గురించి ఖచ్చితంగా సర్టిఫికెట్లు వస్తాయి. ఇవన్నీ లోక సంబంధంగా ఉంటాయండి. కానీ దేవుని యొక్క బిడ్డగా దేవుని దగ్గర నుంచి నీకు ఒక సాక్ష్యం ఉండాలి. దేవుని బిడ్డగా దేవుని దగ్గర నుంచి నువ్వు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ యూ ద బ్లెస్సింగ్. అదే నీ జీవితాల్లో ఆశీర్వాదాలు అనుగ్రహిస్తుంది, అదే నీ జీవితాల్లో దీవెనలు ప్రసాదిస్తుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద టెస్టిమనీ విత్ ద లార్డ్, దేవుని దగ్గర నువ్వు మంచి సాక్ష్యం లేకపోతే దేవుడు నిన్ను దీవించడు. ఒక అధికారి దగ్గర మంచి సాక్ష్యం ఉంటేనే నీకు ప్రమోషన్ ఉంటుంది. వాళ్ళకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో నీ గురించి మంచిగా రాస్తేనే నీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, ఇఫ్ యూ క్యారీ ద రైట్ టెస్టిమనీ ఇన్ మై సైట్, నా దృష్టిలో మంచి సాక్ష్యము, మంచి పేరు, మంచి వ్యక్తివి అని దేవుని దృష్టిలో నువ్వు పేరు తెచ్చుకోగలిగితే అదే నీ జీవితంలో ఆశీర్వాదాలను దయచేస్తుంది. చాలా సందర్భాల్లో దీన్ని మనం ప్రక్కన పెడతాం. సో ఇక్కడ గమనిస్తే యెహోషువ కాలేబుల జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు. ఎస్పెషల్లీ ఈరోజు సంఖ్యాకాండం 14:24లో ఎందుకు దేవుడు కాలేబును మాత్రమే ఆశీర్వదించాడు అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్. ఈ యొక్క కాలేబు దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందారు. ఈరోజు ఉదయకాలాన యోబు యొక్క సాక్ష్యంను బట్టి యోబు తన దేశమంతటిలోకెల్లా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మొదటి సందేశమైన, రెండవ సందేశమైన, సాయంత్రం 3వ సందేశమైన, యువర్ టెస్టిమోనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో నువ్వు దేవుని దగ్గర ఎలాంటి సాక్ష్యం పొందావు? మనుషుల దగ్గర నేను మంచిగా కనపడవచ్చు, బట్ ఐ కెన్ హైడ్ సో మెనీ థింగ్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ ద హ్యూమన్స్. మనిషి దగ్గర నుంచి అనేకమైనవి నేను కప్పిపెట్టవచ్చు. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ నాన్నను పిలుచుకొని వెళ్ళాడండి. దేనికోసం? వాళ్ళ నాన్న హార్ట్ పేషెంట్ కాబట్టి తనను పిలుచుకొని అక్కడికి వెళ్ళారు టెస్టింగ్ కోసం. వెళ్ళినప్పుడు ఆయన టెస్ట్ చేస్తూ డాక్టర్ ఈ తీసుకొని వచ్చిన కుమారుని వైపు చూసి, బాబు నీ విషయంలో నాకు ఏదో డౌట్ ఉంది, ఒకసారి దగ్గరగా నన్ను పరీక్షిస్తామని ఆయన పైన స్టెత్ అలా పెట్టి ఇమ్మీడియట్గా నువ్వు అడ్మిట్ అయిపో అని చెప్పాడు. ఇమ్మీడియట్గా. ఎందుకంటే నిన్ను చూసినప్పుడు బయటికి బాగానే ఉన్నావు, యు ఆర్ హ్యావింగ్ ఎ మసిల్ బాడీ, అంటే నువ్వు జిమ్కి వెళ్ళిపోయేటువంటి వ్యక్తివి, యు ఆర్ టేకింగ్ సో మెనీ స్టెరాయిడ్స్, ఇవన్నీ తీసుకుంటున్నావు. బికాస్ ఆఫ్ దాట్ యు ఆర్ గెటింగ్ ఎ హార్ట్ అటాక్. నీకు హార్ట్ అటాక్ వస్తుంది, వెంటనే అడ్మిట్ గా యు మస్ట్ గో త్రూ సమ్ మెడికల్ ప్రొసీజర్. దేవుని బిడ్డలారా, బయటికి హీఈస్ హ్యావింగ్ ఎ జిమ్ బాడీ, కండలు తిరిగిన వ్యక్తిగా ఉన్నాడు. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ నోబడీ నోస్. డాక్టర్ దాన్ని కనుక్కున్నాడు.
ఎందుకు ఆ వ్యక్తి కాపాడబడ్డాడంటే హీ వాస్ దేర్ విత్ ద రైట్ పర్సన్. సరి అయిన వ్యక్తి దగ్గర అతడు ఉన్నాడు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషుల దగ్గర నువ్వు ఏ రకంగా కనబడుతున్నావు, అది దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలను తీసుకొని రాదు. దేవుడు నిన్ను గురించి ఏమని చెప్పగలడు. ఎందుకు తెలుసా? దేవుడు చూసినప్పుడు ఆయన చూపులు వేరండి, ఆయన చూపులు వేరు. మీరు నన్ను చూచేది వేరు, ఒక ఎక్స్రే నన్ను చూచేది వేరు, ఒక స్కానింగ్ మిషన్ నన్ను చూసేటువంటిది వేరు. మీరు చూడడం వేరు. మీరు చూసినప్పుడు నేను మామూలుగానే కనబడతా. బట్ వెన్ ఐ ఎక్స్పోజ్ టు ద ఎక్స్రే ఆర్ స్కానింగ్ సిస్టమ్, నా జీవితంలో ఇంటర్నల్ గా ఏముందో కూడా చూపించగలవు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు చూసినప్పుడు నువ్వు ఏ రకంగా కనపడుతున్నావు, దేవుడు నిన్ను గురించి ఏమని చెప్పగలడు. దేవుని బిడలారా, విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఒక రోజు దాటితే లేదా కొన్ని గంటలు దాటితే వాళ్ళు కనానికి వెళ్ళిపోతారు. దే ఆర్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద బార్డర్ ఆఫ్ కానాన్. కనాను యొక్క సరిహద్దుల్లో వాళ్ళు ఉన్నారు, ఇక ఎంటర్ అయిపోతారు అక్కడ. కానీ దేవుడు అంటాడు, ఐ విల్ నాట్ అలౌ ఎనీబడి టు ఎంటర్ ఇన్ టు దట్ ప్రామిస్ ల్యాండ్. నేను ఎవరిని కూడా అనుమతించను, ఒక్కరిని ప్రవేశపెడతా. ఈ వచనం ప్రకారం కాలేబును ప్రవేశపెడతా. నేను ఐఎమ్ గోయింగ్ టు టేక్ కాలేబ్ టు ద ప్రామిస్ ల్యాండ్. ఎందుకు దేవా? ఎందుకు? లక్షల మంది కోసమే కదా మోషేను పిలిపించావు, నువ్వు లక్షల మంది కోసమే కదా అద్భుతాలు చేశావు, ఐగుప్తులో గొప్ప గొప్ప సూచక్రియలు వింతలు మహత్కార్యాలు చేశావు. బట్ వై యు ఆర్ అలౌవింగ్ ఓన్లీ కాలేబ్ టు ఎంటర్ ఇంటు ద ప్రామిస్ ల్యాండ్? దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుంచి ఒక సాక్ష్యాన్ని పొందాడు. ఆ సాక్ష్యం నువ్వు నేను కలిగి ఉండాలి. ఏంటి ఆ సాక్ష్యం? తిరిగి 14వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. జాగ్రత్తగా వినండి. నేనే తీసుకొని వెళ్ళి ప్రవేశపెడతాను, మిగతా వాళ్ళని నేను ప్రవేశపెట్టాను. ఈరోజు దేవుడు కూడా అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వాదాల్లోనికి ప్రవేశపెడతాను. కానీ ఎందుకో మన జీవితాల్లో ఆశీర్వాదాలు లేకపోవడానికి వీఆర్ నాట్ క్యారింగ్ ద రైట్ టెస్టిమోనీ. సరి అయిన సాక్ష్యాన్ని మనం కలిగి జీవించడంలా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. కాలేబు ఎలాంటి వాడు తెలుసా? 40 సంవత్సరాల ప్రయాణం అయిపోయింది. 40 సంవత్సరాలు కష్టపడి అరణ్యంలో నడుచుకుంటూ వచ్చారు. వచ్చినటువంటి వీళ్ళు లాస్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో పొందలేకపోతున్నారు. అప్పుడప్పుడు మనం చూస్తున్నాం, పరీక్షల సీజన్లో కనపడుతుంది. పేపర్లో పరీక్షలు రాసే వారి ఫోటో రాదు, పరీక్షలకు రాత్రంతా చదివిన ఫోటో రాదు, కానీ ఒకరి ఫోటో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎగ్జామ్ సెంటర్ దగ్గర నిలబడుకొని ఏడుస్తూ ఉంటాడు, లాస్ట్ మినిట్లో నేను పోలేకపోయాను. ఎంత కష్టపడి ఉంటాడో. ఏదో బస్సు లేట్ గుండానో లేకపోతే ట్రాఫిక్ జామ్ గుండానో లాస్ట్ టైం ఇక అయిపోయింది, ఇక 2-3 నిమిషాల ముందు వచ్చి వెళ్ళిపోయాడు లోపలికి. కానీ ఆ కొంచెం అతని జీవితంలో డిలే సంవత్సరాన్ని వేస్ట్ చేసేసింది. సంవత్సరాల భవిష్యత్తుకు గండి కొట్టిందండి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి కరెక్ట్గా దేవుని యొక్క వాగ్దాన దేశంలోకి ఎంటర్ అవుతున్నారు. దేవుడు అంటున్నాడు, మీరంతా వద్దు, కాలేబును ఒక్కరిని ప్రవేశపెడతాను. ఎందుకు? కాలేబు గురించి దేవుడు కొన్ని మాటలు చెప్పాడు, వాటిని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా చూడండి 14:24. నా సేవకుడైన కాలేబు. చాలు, నా సేవకుడైన కాలేబు. హీస్ నాట్ సేయింగ్ హీస్ మై ప్రీస్ట్, నా యాజకుడు అని దేవుడు చెప్పడంలే. జాగ్రత్తగా వినండి. నా సేవకుడు. కాలేబు ఎవరంట? నాయకుడు కాదు, యాజకుడు కాదు, సేవకుడు. అది కూడా ఏమంటున్నాడు? నా సేవకుడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ఆలయంలో ఒక సేవకుడు ఉన్నాడు అనుకుందాం. ఎందుకు ఆలయంలో సేవకుడు ఉంటాడు? ఆలయానికి అతనికి ఒక సంబంధం ఉంటేనే అతన్ని మనం సేవకుడు అంటాం. ఆలయంలో సేవకుడు అండి, ఆలయంలో సేవకుడు అంటే ఇప్పుడు దేవుడు కూడా చెప్పే మాట ఏంటి తెలుసా? నాకు కాలేబుకు ఒక సంబంధం ఉంది, ఆ సంబంధాన్ని బట్టే నేను కాలేబును ప్రవేశపెడతాను. దేర్ ఈస్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మీ అండ్ కాలేబ్. నాకు కాలేబుకు మధ్య ఒక సంబంధం ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన కాలేబు, నా సేవకుడైన కాలేబు. ఈరోజు మనం అంటాం, దేవా నీతో సంబంధం వద్దు నాకు, నేను పాపముతో సంబంధం, లోకముతో సంబంధం, నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తా, కానీ ఆశీర్వాదాలు మాత్రం నాకు ఈ ప్రభువా. దేవుడు అంటాడు, నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ మీ. నాతో సరి అయిన సంబంధం లేకపోతే మన జీవితంలో మనము ఆశీర్వదించబడము. బైబిల్ ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాలు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇక్కడ బైబిల్లో రాయబడింది,
ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. జాగ్రత్తగా వినండి. ప్రభువా ప్రభువా అని ఎవరు పిలుస్తారండి? ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేసేవాళ్ళు పరలోక రాజ్యాన్ని పోతారంటే పోరంట. విచిత్రం కదా. ప్రార్థన చేయకపోతే ఇంకేం సినిమా హాల్లో పోయే వాళ్ళు పరలోక రాజ్యాన్ని పోతారనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రభువా ప్రభు అని ప్రార్థన చేయడం నీకు తెలిసినా నువ్వు పరలోక రాజ్యానికి పోవు. లేదా మీరు అనవచ్చు, నీ నామమున దయ్యములో వెళ్ళగొట్టలేదా? ఎవరండి దయ్యాలను వెళ్ళగొట్టేది? సేవలో ఉండేవారు. వీళ్ళు సేవలో ఉన్నారు, సేవలో వీళ్ళు ముందుకు సాగుతుంటున్నారు. దయ్యాల చేత పీడింపబడేవారు వస్తే వారిని వీళ్ళు యేసు నామమందు ప్రార్థన చేస్తే వారికి విడుదల కలుగుతుంది. వీళ్ళలో ప్రార్థన ఉంది, వీళ్ళలో సేవ ఉంది, వీళ్ళ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, వీళ్ళ ద్వారా ప్రజలు దీవించబడుతున్నారు. కానీ దేవుడు అంటాడు, మీరు మాత్రం పరలోక రాజ్యానికి రారు. ఇదేంటిది? విచిత్రం కదా. సేవ చేసే వాళ్ళు పరలోక రాజ్యానికి పోకుండా, అద్భుత కార్యాలు వారి ద్వారా జరుగుతున్న వాళ్ళు పరలోక రాజ్యానికి పోకుండా, ప్రార్థన చేసే వాళ్ళు పరలోక రాజ్యానికి పోకుండా ఎవరు పోతారు? దేవుడు అంటాడు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి పోడు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము ఆయన చెప్పినట్టుగా భూలోకంలో నువ్వు చేస్తూ ఉంటూ నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పరలోక రాజ్యానికి పోతావు. ఆయన చిత్త ప్రకారం నువ్వు చేయకుండా నువ్వు ప్రార్థన చేసినా పరలోక రాజ్యానికి పోవు. నువ్వు సేవలో వాడబడినా పరలోక రాజ్యానికి పోవు. అంటే దేవుడు అంటున్నాడు, దేవునితో సంబంధం లేకుండా నీ ప్రార్థన ఉన్నా, దేవునితో సంబంధం లేకుండా నీ సేవ ఉన్నా, దేవునితో సంబంధం లేకుండా నీ ద్వారా పరిచర్య జరిగినటువంటి దాఖలాలు ఉన్నా పరలోక రాజ్యానికి పోవు. ఎంత భయంకరమైన మాట అండి, ఎంత భయంకరమైన మాట. దేవునితో సంబంధం చాలా ఇంపార్టెంట్. నీ జీవితంలో దేవుడు ఆశీర్వదించాలంటే ఈ కాలేబును చూసి దేవుడు అంటారు, నా సేవకుడైన కాలేబు, హీస్ మై సర్వెంట్, నాతో సంబంధం కలిగినాడు. అంటే మిగతా వాళ్ళు ఏంటి? మిగతా వాళ్ళు లోకంతో, మిగతా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు ఒక విగ్రహం కనపడితే పూజ చేస్తారు, వాళ్ళకు నచ్చలేదా సనుగుతారు, వాళ్ళకు ఏదైనా తేడా వచ్చినా గొనుగుతారు. వాళ్ళ జీవితంలో ఏంటంటే దేవునితో సంబంధం కాదు, ఏదో వాళ్ళ జీవితంలో జరగాలి చాలు, ఏదో ఒక అద్భుతం జరగాలి, ఏదో ఒక మేలు జరగాలి. దే ఆర్ ఆఫ్టర్ మిరకల్స్, దే ఆర్ ఆఫ్టర్ సమ్ బ్లెస్సింగ్స్. దేవుడు అంటున్నాడు, వాళ్ళ జీవితంలో నేను కార్యాలు చెయ్యను. దేవుని బిడ్డలారా, దేవునితో సంబంధం అంటే ఏంటి తెలుసా? దేవునితో సంబంధం అంటే ఒక ఉదాహరణ ద్వారా మీకు చూపిస్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. ఎవరి గురించి రాయబడింది? ఇది ఆదాము హవ్వల గురించి వ్రాయబడింది. ప్రతి చల్లపూట దేవుడు వచ్చి వారితో గడిపేవాడు. దీని ఏమంటాం? దేవునితో సంబంధం ఉంది, అవునా? ఇప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉండడం అంటే ఏంటిది? కాలేబుని గురించి దేవుడు అంటున్నాడు, అతన్ని మాత్రమే ప్రవేశపెడతాను. ఎందుకు? ఆయన నా సేవకుడు, నాతో సంబంధం కలిగినటువంటి వ్యక్తి, నా దగ్గర గడుపుతున్నటువంటి వ్యక్తి, అతడు లోకాన్ని పాపాన్ని వెంబడిస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని బిడ్డగా దేవునితో నీకు సంబంధం ఉండాలి. దేవునితో సంబంధం. అసలు ఏంటి సంబంధం అంటే ఏంటి? ఆదాము హవ్వలను దేవుడు కలగజేశాడు, దేవుడి చేతితో కలగజేశాడు కదా. వాళ్ళని ఏదైనా తోటలో పెట్టాడు. ప్రతి చల్లపూట దేవుడు వచ్చి వారి దగ్గర సంచరించేవాడు. అంటే ఆదాము హవ్వలు దేవునితో సంబంధం కలిగిన, దే ఆర్ హ్యావింగ్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. మరి ఆ రిలేషన్షిప్ ఏంటిది ఆ రిలేషన్షిప్? దేవుని బిడలారా, ఆదాము దగ్గరికి దేవుడు వచ్చిన తర్వాత ఏముంటుందండి? ఖచ్చితంగా దేవుడు ఏంటి, ఆదామా ఎలా ఉన్నావు, హవ్వ ఎలా ఉన్నావు, ఈరోజు ఏం తిన్నారు? దేవుని మాటలు వినబడతాయి కదా. సంబంధంలో ఏముంటాయి? మాటలు వినబడతాయి. భార్యాభర్తల మధ్య సంబంధం దెబ్బతింది అనుకో, ఫస్ట్ జరిగేది ఏంటి? మాట్లాడరు, మూతి ముడుచుకుంటారు, అలుగుతారు కదా. ఒకవేళ అలిగే దాంట్లో పిహెచ్డి ఉంటే, ఈరోజు ఒక మాట చెప్తాను మీకు. భార్యాభర్తలు ఇంటిలో అలిగినప్పుడు ఎంతవరకు అలగాలి తెలుసా? బైబిల్ చెప్తుంది ఎంతవరకు అలగాలి. ఉదయం నుంచి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకే మీ అలుగుడు ఉండాలి. అంతకంటే ఎక్కువసేపు అలిగారంటే అది పాపముగా మార్చబడుతుంది. ఇది చేసావా? ఈయన చచ్చిపోయేంత వరకు నేను నా జడకొప్పు విప్పను అని రాయలసీమ పౌరుషం ఉంటుంది. అది కాదు దేవుడు కోరేది. అలగడం నీ జీవితంలో ఉండకూడదు. దేవుని బిడ్డ జీవితంలో ఎంతున్నా మ్యాక్సిమం ఈవినింగ్ వరకే ఉండాలి. కొంతమంది అదేంటో అది స్టైల్ అయిపోతుంది కదా. ఒకటి జరిగితే రోజులు మాట్లాడరు భార్యాభర్తలు. ఇంకా ఏం సంబంధం ఉంది మనతో? మన పిల్లలు మనం గమనిస్తుంటారు, మా మమ్మీ మా డాడీ మాట్లాడుకోవాలి, ఇట్లా ఉంటుందేమో కుటుంబ జీవితం. అందుకే చాలా మంది ఈ దినాల పిల్లలు ఏమంటారు తెలుసా? పిల్లొద్దు. ఎందుకు? ఇలా సలుగుతారు, గొనుగుతారు, అలుగుతారు. వీఆర్ పాసింగ్ ఎ మెసేజ్, బీ కేర్ఫుల్.
ఇక్కడ దేవుడు వచ్చినప్పుడు ఆదాము హవ్వలు ఎలాంటి సంబంధం కలిగి ఉంటారంటే దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఆదామా బాగున్నావా, ఆదామా ఏం తిన్నావు, ఆదామా ఎక్కడికి పోయావు, ఏదైనా తోటలో ఏం చూసావు, అంత కొత్తదే ఆదాముకు, అంత కొత్తదే, ప్రతి పండు కొత్తదే. చెప్పింటాడు, ప్రభా ఈ పండు తింటే అబ్బా ఎంత పుల్లగున్నది ప్రభా, దీన్ని ఏమంటారు ప్రభా. దేవుడు అంటాడు ఇది మామిడికాయ. ఇంతే కాన్వర్సేషన్ ఉంటుంది కదా. సంబంధములో మాట్లాడడం ఉంటుంది. అంటే దేవుడు నీతో వాక్యము ద్వారా మాట్లాడినప్పుడే నీవు దేవునితో సంబంధం కలిగి ఉంటావు. అంటే ప్రతిరోజు నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆదాముతో ఆ దినాన ఏదైనా తోటలో, హవ్వతో ఏదైనా తోటలో సంబంధం ఉంది కాబట్టి మాట్లాడాడు. ఆ తర్వాత దేవునితో సంబంధం తెగిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, గెట్ అవుట్, ఈ ఏదైనా తోటల నుంచి బయటికి వెళ్ళిపో, ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యూ. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడు నీతో మాట్లాడడం దేవుని యొక్క సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే దేవుడు ఎట్లా మాట్లాడతాడు? 24 గంటలు 365 రోజులు యూ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదవాలి. ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదవకుండా ఇక్కడికి వచ్చింటే, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడకుండా ఇక్కడికి వచ్చింటే నీకు దేవునికి సంబంధం లేదు. అందుకే దేవుడు ఆశీర్వదించాడు. కాలేబుని గురించి దేవుడు నా సేవకుడు సేవకునితో మాట్లాడతారా లేరండి? అది కూడా దేవుడు నా సేవకుడు. దేవుని బిడ్డలారా, ఉదయకాలం కూడా ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అర్థం కావడానికి. 10th క్లాస్లో నాకు 90+ వచ్చాయండి తెలుగులో. అప్పుడు ఆ కాలంలో 90+ రావడం ఇంపాసిబుల్. సో మా చిన్నమ్మాయి నాకు టీచర్ 10th క్లాస్. సో అది వచ్చినప్పుడు ఆమె ఏమని చెప్పేది తెలుసా? నా స్టూడెంట్. అందరూ అడిగారు, మీ స్టూడెంట్ చాలా మంది ఉంటారు కదా, సుధీర్ ఎందుకు మీకు స్టూడెంట్? హీ గాట్ 90+. ఎందుకు తెలుసా? ఆమె దగ్గరికి పోయి తెలుగు బాగా కనబడితే చాలు, నా దగ్గర రా కూర్చొని నీకు చెప్తాను చెప్పేది. ఆమె దగ్గర కూర్చొని చదివి ఐ గాట్ ద మార్క్స్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కాలేబు నా సేవకుడు, కాలేబు దేవునితో సంబంధం ఉంది, కాలేబు దేవుని మాటలు వినేవాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతాడు. దేవుని బిడ్డవైతే దేవుని వాక్యం దగ్గర గడుపుతున్నావా నువ్వు? చర్చిలో వాక్యం తెరిచి చర్చిలో వాక్యాన్ని మూసేటువంటి వ్యక్తివైతే దేవునితో నీకు సంబంధం లేదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ హిస్ వాయిస్. దేవుడు నాతో మాట్లాడాలి. దావీదు అంటాడు, రాత్రి జాములు కాక మునిపే దేవా నేను నీ వాక్యం దగ్గర కూర్చుంటాను, ధ్యానిస్తాను, కొవ్వు మెదడు దొరికినట్టుగా నేను సంతోషంగా నీ వాక్యాన్ని చదువుతాను. ప్రభువా, దేవుడు నీతో మాట్లాడేటువంటి వాడు. వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ప్రవక్త అయిన ఇర్మియా ఒక మాట అంటండి, దేవా నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని. దేవుని మాటలు అందుబాటులో నీ దగ్గర ఉన్నాయి, కానీ నువ్వు చదవకుండా దేవునితో సంబంధం లేకుండా పోతే గాడ్ కెనాట్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించడు. నువ్వు బాప్తిసం తీసుకుండొచ్చు, చర్చికి వస్తూ ఉండొచ్చు, సేవ కూడా చేస్తూ ఉండొచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రీడ్ ద వర్డ్, ఆయన వాక్యాన్ని వినేటువంటిది లక్షణం నీ లేకపోతే, దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని దేవుని వాక్యం దగ్గర గడపలేనటువంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. సంబంధం అంటే ఏంటి తెలుసా? ఆదాము హవ్వల సంబంధం. దేవుడు వారితో మాట్లాడేవాడు. రెండవదిగా, దేవుడు మాట్లాడినప్పుడు ఆదాము మూతి ముడుచుకున్నాడు అనుకో, మొబ్బు ముఖం వేసుకున్నాడు అనుకుందాం, అసలు నోరే తెరవకుండా ఉంటున్నాడు అనుకుందాం. కెన్ వి కాల్ ఇట్ యాజ్ అ రిలేషన్షిప్? దేవుడు మాట్లాడాడండి ఆదాముతో, ఆదామా బాగున్నావా? ఆదాము గమ్మునున్నాడు అనుకో, ఏం మాట్లాడుకున్నా, నీకు అంత తెలుసు కదా ప్రభు, మళ్ళీ నేను చెప్పాలా అనేటువంటి తలంపుతో ఉన్నాడు అనుకో. దేవుడు అంటాడు, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ? అందుకే అప్పుడప్పుడు అంటారు కదా, భార్య ప్లస్ అయితే భర్త మైనస్ అవుతాడు. భార్య ఎక్కువగా మాట్లాడే వ్యక్తి అయితే భర్త తక్కువగా మాట్లాడతాడు. భర్త ఓవర్గా మాట్లాడితే భార్య ఇది తెలిసే ఉంటుంది మనకు. కొంతమంది ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, ఇంకా వాళ్ళని భరించడం చాలా కష్టం. ఎదురు వాళ్ళకు ఇద్దరు లొడ మాట్లాడుతున్నారు అనుకో, బయటోడు చచ్చిపోయింగా. ఎందుకు? ప్రాపర్ వేలో ఉండాలి. ఇప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత ఆదాము ఉన్నాడు అనుకుందాం. కెన్ వి సే ఇట్ ఈస్ అ రైట్ రిలేషన్షిప్? దేవుడు నీతో మాట్లాడడం వాక్యం ద్వారా మాట్లాడతాడు, నువ్వు దేవునితో మాట్లాడడం దాన్ని ఏమంటాం మనం? ప్రార్థన. నీవు దేవుని బిడ్డవైతే దేవునితో నీ సంబంధం కరెక్ట్గా ఉంటే ఆదాము హవ్వలు దేవునితో మాట్లాడాలి. అవును ప్రభా బాగున్నాం, ఈరోజు హవ్వ ఇది చేసింది ప్రభా, ఆదాము ఇలా చేశాడు ప్రభా, ఆడపోయి పడ్డాడు ప్రభా, ఆ చెట్టు ఎక్కినాడు ప్రభా, ఆ పండు తిన్నాడు ప్రభా, ఇదిగో దెబ్బల దగ్గర ఏదో చెప్పింటది హవ్వ, లేదా ఆదాము చెప్పింటాడు, ఇదిగో ఈ పని జరిగింటది. దేవుని బిడ్డలారా,
ఇట్స్ నాట్ వన్ వే. దేవుడు ఎప్పుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. అందుకే చర్చికి వచ్చినప్పుడు దేవుని యొక్క సందేశం నీకే తగులుతూ ఉంటది. అవును, నా గురించే కదా, నా పరిస్థితి గురించే కదా. గాడ్ స్పీక్స్ టు యూ. నీతో మాట్లాడిన తర్వాత ప్రార్థనా సమయంలో నువ్వు తిరిగి దేవునితో అవును ప్రభా, నాతో మాట్లాడావు, నేను సరి చేసుకుంటాను ప్రభా, నేను మార్చుకుంటాను ప్రభా. దేవుని బిడ్డగా సంబంధం అంటే ఏంటి తెలుసా? ఎందుకు కాలేబును దేవుడు ప్రవేశపెట్టాడు. దేవుడే తీసుకుని వెళ్ళాడట కనానులోనికి. కనానులో ప్రవేశపెట్టాడు. ఎందుకు? కాలేబు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆదాము హవ్వల దగ్గర ఈ సంబంధం నేర్చుకోవచ్చు మనం. ఆదాముతో దేవుడు మాట్లాడాడు, ఆదాము హవ్వలు దేవునితో మాట్లాడారు. ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు కాలేబు జీవితం ద్వారా నాతో మాట్లాడావు. అద్వితీయుడా, సత్యవంతుడా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, ఈరోజు మాతో మీరు మాట్లాడారు. ఉన్నతమైన తలంపులు మా పట్ల మీరు కలిగి ఉన్నారు ప్రభా. ఉన్నతమైన కోరికలు మా పట్ల నువ్వు కలిగి ఉన్నావు ప్రభా. ఉన్నతంగా మేము ఉండాలని ఆశపడుతున్నావు ప్రభా మా తండ్రిలాగా. కానీ మా జీవితాల్లో నీ దగ్గర సరి అయిన సాక్ష్యం మేము కలిగి ఉండకుండా ఉన్నాం. అందుకే కాలేబు జీవితాన్ని ఈరోజు మా ఎదుట ఉంచి మాట్లాడారు ప్రభా. యేసయ్యా, మీరే మమ్మల్ని దర్శించండి. యేసయ్యా, మీరే మమ్మల్ని దర్శించండి. మా జీవితంలో ప్రభా నీవు కోరుకున్న తన్ని క్రైస్తవ జీవితాన్ని మేము జీవించాలి ప్రభా. నా సేవకుడైన కాలేబు, నాతో సంబంధం కలిగిన కాలేబు అని మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, నీతో సంబంధం కలిగి తిరిగి లోకంతో పాపముతో మేము గడుపుతూ ఉన్నటువంటి వారమైతే మా జీవితాల్లో మీ కార్యాలు జరగవని మీరు మాట్లాడారు ప్రభా. ఏ లోక సంబంధం, పాప సంబంధం మా జీవితాల్లోనికి వచ్చేసిందో దేవా, దాని విషయంలో మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ రక్తం మమ్మల్ని కడుగును గాక. ప్రతి సాతాను సంబంధాలు తెగిపోవును గాక. సాతాను వ్యక్తుల యొక్క సంబంధాలు తెగిపోవును గాక. ఏ బంధకాల్లో చిక్కుబడి ఉన్న నా దేవుని రక్తము దిగి వచ్చును గాక. ప్రతి పాప బంధకం నుంచి విడుదల కలుగును గాక. నైనా మా మనస్సును గురించి మాట్లాడుతున్నారు ప్రభా. మంచి మనసు అయితే సమస్యలను, పరిస్థితులను నమ్మం, మిమ్మల్ని నమ్ముతాం ప్రభా. పూర్ణ మనసు అంటే మా జీవితాల్లో 50-50 లైఫ్ కాకుండా మీరే మా జీవితాల్లో పూర్ణముగా ఉండాలని కోరుకుంటాం ప్రభా. దేవా, ఎక్కడ మేము జీవితంలో తప్పిపోయినా, మా జీవితంలో మేము తప్పిపోయినా, లార్డ్ ఫర్గివ్ us. దేవా, మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి. ఈ దినం నుంచి మా యొక్క సంబంధం దేవునితోను, దేవుని బిడ్డలతోను, వాక్యముతోను, ప్రార్థనలోను, మా యొక్క నిర్ణయాలు, మా యొక్క తీర్మానాలు, మా కోరికలు, మా ఎదుట ఉండే వ్యక్తుల యొక్క మాటల దగ్గర మేము సరిగా ఉండడానికి కృపనిచ్చి మమ్మల్ని దర్శించుమని, ఈ వాక్యము ఎంత మందిలో ఎంతవరకు పనిచేయాలో యేసు నామమందు పనిచేస్తూనే ఉండును గాక. యేసు నామమందు పనిచేస్తూనే ఉండును గాక. మీ కార్యాలు జరిగించుమని యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.